ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా, దైవకార్యాలకు విరాళాలివ్వకూడదా అని కొందరి అనుమానం. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు ఎటువంటి పూజలు చెయ్యకూడదని, దైవ సంబంధ కార్యాలకు విరాళాలు చందాలు ఇవ్వకూడదని ప్రచారం చేస్తున్నారు. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు. దేవతలందర్నీ ఒక బట్టలో చుట్టి అటకమీద పెట్టేస్తారు. సంవత్సరికాలన్నీ అయిపోయాక మరుసటి ఏడాది దేవుళ్ల చిత్రపటాలను క్రిందకు దింపి శుభ్రం చేసి పూజ చేస్తారు. అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాదిపాటు దీపారాధన, దైవానికి పూజ, నివేదన ఉండవన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు. దైవ సంబంధిత కార్యాలకు, సేవా కార్యక్రమాలకు, ఈ ఏటి సూతక సమయంలో ఇచ్చిన విరాళాలకు అత్యంత విశేష ఫలితాలు కలుగుతాయి. అందుకే పూర్వకాలంలో శాశ్వత ఉభయాలు, సేవలు ఏర్పాటు చేసుకున్నారు. ఏ విపత్తులు సంభవించినా ఈ కార్యక్రమాలు ఆపకూడదనే ఉద్దేశంతో. ఈ సమయంలో చేసిన దానధర్మాలు, దైవకార్య విరాళాల వలన పైలోకాన ఉన్న పితృదేవతలకు శాంతి కలుగుతుంది. వారికి, వారి ద్వారా మనకు దైవానుగ్రహంతో విశేష ఫలితాలు కలుగుతాయి. వంశవృద్ధి కలుగుతుంది. దీపం లేని ఇల్లు శ్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలొస్తారు. ప్రతి ఇంట్లోనూ నిత్యదీపారాధన జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12వ రోజు శుభస్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చెయ్యకూడదు. అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకాని ఏడాదిపాటు దీపం వెలిగించకూడదని, పూజలు చెయ్యకూడదని కాదు. నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చెయ్యాలని, అర్ఘ్యప్రదానం వరకు బాహ్యంలో చేసి మిగతాది మానసికంగా చెయ్యాలని శాస్త్రం చెప్పింది. ఏడాదిపాటు ఆలయాలకు వెళ్లకూడదని కూడా చెప్పలేదు. మనం నిత్యం ఇంతకుముందు ఏదైతే చేస్తున్నామో అది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు. ఇంతకుముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే సూతకం అయ్యాక కూడా యథావిధిగా ఆలయ దర్శనం చెయ్యవచ్చు. మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాదిపాటు వారికి ధూప, దీప, నైవేద్యాలు మొదలైన ఉపచారాలు చెయ్యకుండా బట్టలో చుట్టి పక్కన పెట్టడమే తప్పు. అది దోషము, అరిష్టము కూడా. కనుక తప్పకుండా ఇంట్లో నిత్యదీపారాధన, దైవారాధన జరగాలి. ఇంటికి గాని, ఇంటి సభ్యులకు గాని ఎలాంటి దోషాలున్నా వాటినన్నింటినీ ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే